తెలిసిపోయిందా? నేనెవరో మీకు తెలిసిపోయిందా? తెలిసిపోయింది. అవునే, నువ్వు దయ్యానివని తెలిసిపోయింది. అందుకేనా అంజలికి ఫోన్ చేసి గీత దెయ్యం, దాన్ని ఇంట్లోకి రానివ్వకండి అని చెప్పాలనుకున్నారా? అవునే, చెప్తావు. నీలాంటి రాక్షసి దయ్యం జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడమని చెప్తావు. ఏయ్, చిన్నప్పుడు గీత మంచిది కాదు అన్నారు. ఇప్పుడు పెద్దయ్యాక అసలు నువ్వు ఆడపిల్లవేనా అన్నారు. ఇప్పుడు మనిషివే కాదంటున్నారు. ఎందుకు నాన్నా? ఎందుకమ్మా? ఒసేయ్, చచ్చిందానివి ఏ నరకానికో వెళ్లకుండా మళ్ళీ మా దగ్గరికి ఎందుకొచ్చావే? అంజలి అమాయకురాలు, దాని జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావే? ఇదేంటి, ఫోన్ ఎందుకు కలవట్లేదు? ఎంత స్వార్థమమ్మా నీకు! నీ పెద్ద కూతురు ఏమైనా పర్వాలేదు కానీ చిన్న కూతురు మాత్రం బాగుండాలి. నువ్వు మా కూతురివి కాదే, దయ్యానివి. నన్ను దయ్యంగా మార్చింది ఎవరు? నన్ను దయ్యంగా మార్చింది ఎవరు? మీరు కాదా? మీరు కాదా? మీరు కాదా? మీరు కాదా? నాన్న ఏదో చెప్పాలనుకున్నారు. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. పుట్టగానే ప్రాణం పోయిందనుకొని వదిలేపోయారు. కానీ అంజలి ఏడుపు విని నేను ప్రాణం పోసుకున్నానని మీరు నవ్వుకున్నారు. దానివల్లే నాకు ఈ జన్మ లభించిందని చిన్నప్పటి నుంచి దాని మీదే ఎక్కువ ప్రేమ చూపించారు. మేమేం చేశాం? అది నాకన్నా ముద్దుగా ఉందని ముద్దులు పెట్టి, గోరుముద్దలు పెట్టి, జోలపాటలు పాడి దాన్ని నిద్రపుచ్చింది నువ్వు. పాపం అంజలి చిన్నపిల్ల కదమ్మా అని దాన్నే గారభంగా చూసుకునేవాడివి నువ్వు. నాకు దానికి ఎంత వయసు తేడా? 6 అంటే 6 నిమిషాలు. దానికి అది మీకు చిన్నపిల్ల, నేను పెద్దదాన్ని. ఇది మీరు చూపించిన ప్రేమలో తేడా. ఫాస్ట్గా వెళ్ళండి. ఒసేయ్, జాలి దయ లేకుండా మనసులో అసూయ ద్వేషాలతో పెరిగావు కాబట్టే అందరూ నిన్ను పిచ్చిది అన్నారు. అందుకేనా ఈ పిచ్చి దానికి పెళ్లి చేయాలి అని అర్జున్తో సంబంధం చూశారు? చూసాం. ఏం లాభం? ఆ పిచ్చితనంతోనే అదృష్టాన్ని, ప్రాణాన్ని పోగొట్టుకున్నాం. అప్పుడే చచ్చిపోయావని తెలుసుంటే వారం రోజులు ఏడ్చి మర్చిపోయేవాళ్ళమే. నన్ను
నన్నెప్పుడో మర్చిపోయారు. పెళ్లి పీటల మీద నుండి వెళ్ళిపోగానే పెద్ద కూతురు పరువు తీసిందని, మా దృష్టిలో అది చచ్చిపోయిందని అంజలిని అర్జునికిచ్చి పెళ్లి చేశారు.